హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ. నేను మీ ఆర్విఎస్ రెడ్డి సార్ని. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్యాకల్టీని. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అప్డేట్ని గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి అందించడం జరుగుతుంది మన పీపీఎస్ అకాడమీలో. ఈరోజు మన కాన్సెప్ట్ ఏమిటి అంటే చంద్రయాన్ 4 పైన అంటే చంద్రయాన్ 4 ఈ చంద్రయాన్ 4 కార్యక్రమం ఎప్పుడు జరుపుతున్నారు, ఈ చంద్రయాన్ 4 కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, చంద్రయాన్ 4 అనేది ఈ కార్యక్రమం ఎప్పుడు జరుపుతున్నారు, ఎవరు జరుపుతున్నారు, దీని కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి అనేది మనం చూడబోతున్నాం మిత్రులారా. రైట్, క్లియర్గా. మనం చూసినట్లయితే ఇక్కడ చంద్రయాన్ 4 ఈ చంద్రయాన్ 4 అనే కార్యక్రమం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చంద్రయాన్ 4 అనే కార్యక్రమం 2040వ సంవత్సరంలో చేపట్టబోతున్నాం. చంద్రయాన్ 4 ఈ యొక్క మనకి కార్యక్రమం అనేది ఎప్పుడు చేపట్టబోతున్నాం, 2040వ సంవత్సరంలో చేపట్టబోతున్నాము. ఎప్పుడండి? చాలా జాగ్రత్తగా గమనించుకోండి. 2040వ సంవత్సరంలో మనము చేపట్టబోవడం జరుగుతుంది చంద్రయాన్ 4 కార్యక్రమం. అయితే మీ అందరూ కూడా తెలియచేయాలి, మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి. ఈ కార్యక్రమాన్ని ఎవరు చేపట్టబోతున్నాము అంటే ఇస్రో వాళ్ళు చేపట్టబోతున్నారు. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు చేపట్టబోతున్నారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది అంటే బెంగళూరు హెడ్ క్వార్టర్ గా ఉండడం జరుగుతుంది. అయితే దీన్ని ఎక్కడి నుంచి చేపట్టబోతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ తెలియజేశారంటే తిరుపతి జిల్లా. ఆంధ్రప్రదేశ్లోనే తిరుపతి జిల్లాలోనే షార్ అనగా సతీష్ ధావన్ స్పేస్ నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడు 2040వ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని మనకి చంద్రయాన్ 4 కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని వార్తల్లో మనకి ఇటీవల కాలం మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ చంద్రయాన్ 4 యొక్క ముఖ్య ఉద్దేశం, అయితే చంద్రయాన్ 4 గురించి చెప్పుకునేటప్పుడు చంద్రయాన్ 3 గురించి మనం మాట్లాడుకోగలగాలి. చంద్రయాన్ 3 కార్యక్రమం ఎప్పుడు చేపట్టారు? చంద్రయాన్ 3 కార్యక్రమం అనేది ఎప్పుడు చేపట్టారు అంటే మీ అందరికి తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి. ఎప్పుడు చేపట్టారయ్యా అంటే మీ అందరికి తెలుసు, జూలై 14వ తేదీన 2023వ సంవత్సరంలో చేపట్టారు. ఏ దాని మీదకి? చంద్రుడి పైకి చేపట్టారు. చంద్రుడి పైకి చేపడితే ఈ చంద్రుడి పైన ఈ యొక్క చంద్రయాన్ 3 అనే కార్యక్రమం ఎప్పుడు ల్యాండ్ అయింది అంటే గుర్తుపెట్టుకోవాలి, ఆగస్టు 23వ తేదీన 2023వ సంవత్సరంలో ల్యాండ్ కావడం జరిగింది. ఆగస్టు 23వ తేదీన మనకి చంద్రయాన్ 3 కార్యక్రమం అనేది చంద్రుని యొక్క ఎక్కడండి దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ కావడం జరిగింది. ఈ చంద్రయాన్ 3 కార్యక్రమం. రైట్, చాలా జాగ్రత్త చూస్తే ఈ ల్యాండ్ కావడానికి సహకరించిన ల్యాండర్ పేరు ఏమిటి అంటే ల్యాండ్ కావడానికి సహకరించిన ల్యాండర్ పేరు ఏం పేరు అంటే విక్రమ్ గా చెప్పడం జరుగుతుంది. విక్రమ్ అనే ల్యాండర్ సహాయంతో ల్యాండ్ కావడం జరిగింది. 2023 మనకి ఆగస్టు 23వ తేదీన దక్షిణ ధ్రువం పైన చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన ఆ ల్యాండ్ అయిన ప్రదేశాన్ని ఏమని పేరు పెట్టారు? ఈ ల్యాండ్ అయిన ప్రదేశానికి ఏమని పేరు పెట్టారు ఇటీవల కాలంలో అంటే శివశక్తి పాయింట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. శివశక్తి పాయింట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ శివశక్తి పాయింట్ అని మనం మాట్లాడుకోవడం జరుగుతుందండి. ల్యాండ్ అయిన ప్రదేశానికి పేరు ఏమని పెట్టారు? శివశక్తి పాయింట్ గా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడాలి, ఈ శివశక్తి పాయింట్ దగ్గర మీరందరూ గమనించుకోగలగండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. మీ అందరికి చెప్తున్నాను, ఈ శివశక్తి అనే పాయింట్ దగ్గర ఇది శివశక్తి పాయింట్ అండి. ఇది ల్యాండ్ అయింది, ఇక్కడ ల్యాండ్ అయింది. దీన్ని మనం ఏమంటున్నాం అంటే శివశక్తి పాయింట్ గా పిలుస్తున్నాం. ఈ శివశక్తి పాయింట్ దగ్గర మీరే చూడండి ఏమున్నాయండి, క్లియర్ గా గమనించగలండి. ఇక్కడ చూడండి, మీరు గమనించినట్లయితే ఇవి చూసినట్లయితే ఇవి ఏమిటి అంటే రాళ్ళు అండి. ఇవన్నీ రాళ్ళు. ఇదంతా ఏమిటి అంటే మట్టి. గుర్తుపెట్టుకోండి, రాళ్ళు మట్టి అన్నమాట. ఈ యొక్క శివశక్తి పాయింట్ కు దగ్గరగా ఉన్న రాళ్ళని మరియు మట్టిని మన భూమి మీదకి గుర్తుపెట్టుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క చంద్రయాన్ 3 ఎక్కడైతే ల్యాండ్ అయిందో ఆ ల్యాండ్ అయిన దగ్గర ఉన్న రాళ్ళని మట్టిని భూ ఉపరితలం మీదకి మన భూమి మీదకి తీసుకొని వచ్చి పరిశోధన చేస్తారు. ఎవరండి పరిశోధన చేసేది? ఆ రాళ్ళని, ఆ మట్టిని ఇస్రో వాళ్ళు
పరిశోధన చేస్తారు. ఎప్పుడండి? 2040లో. అదే చంద్రయాన్ 4 యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే క్లారిటీగా చెప్తున్నా, చంద్రయాన్ 3 అనే ఉపగ్రహం మన చంద్రుడి పైన ఎక్కడైతే ల్యాండ్ అయిందో ఆ ల్యాండ్ అయిన ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని పేరు పెట్టారు. ఆ శివశక్తి పాయింట్ దగ్గరలో ఉన్న రాళ్ళని మట్టిని భూ ఉపరితలం పైకి చేర్చడానికి చేపట్టే కార్యక్రమమే చంద్రయాన్ 4 గా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం కూడా చంద్రయాన్ 4 యొక్క ముఖ్య ఉద్దేశం ఏం లేదు, శివశక్తి పాయింట్ దగ్గరలో ఉన్న మట్టిని రాళ్ళని భూ ఉపరితలం పైకి చేర్చి ఇస్రో వాళ్ళు పరిశోధన చేయడమే చంద్రయాన్ 4 యొక్క మనం అప్డేట్ గా చెప్పుకోవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చంద్రయాన్ 4. అయితే మీ అందరికి కూడా ఇటువంటి కరెంట్ అప్డేట్స్ మీ అందరికి కావాలంటే మా PPS అకాడమీ యొక్క యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అదే విధంగా కరెంట్ అప్డేట్స్ మార్చి, ఏప్రిల్, మే, జూన్ మనకి కరెంట్ అప్డేట్స్ అనేవి మన యాప్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన కరెంట్ అప్డేట్స్ తో పాటుకి దానికి సంబంధించిన PDF మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేశాం. నిన్ననే కోర్సును లాంచ్ చేయడం జరిగింది ఫాదర్స్ డే సందర్భంగా. ఈ రోజు కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి, హ్యాపీ బక్రీద్. మీ అందరికి కూడా హ్యాపీ బక్రీద్. అదే విధంగా ఈ బక్రీద్ సందర్భంగా ఈ కోర్స్ అనేది ఈ రోజు 12 PM వరకు కేవలం 500 రూపీస్ మాత్రమే అందించడం జరుగుతుంది. తదుపరి రేపటి నుంచి ఈ కోర్స్ అనేది 1500 కాబోతుంది. SNT సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ అనే కోర్సుని అప్డేట్ ఖచ్చితంగా మీరు ఎంత బాగా ప్రిపేర్ అయినా, స్టాటిక్ ఎంత బాగా ప్రిపేర్ అయినా అప్డేట్స్ ఖచ్చితంగా అవసరం. ఆ అప్డేట్స్ ని ఫిబ్ వెబ్సైట్ల నుంచి ఇతర వెబ్సైట్ల నుంచి తీసుకొని మీ అందరికి తెలుగు మీడియం రూపంలో ఎంతో మా యొక్క ఫ్యాకల్టీ బృందం కృషి చేస్తూ మీ అందరికి కూడా రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆఫర్ ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. SNT మరియు ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన PPS అకాడమీని యాప్ ని డౌన్లోడ్ చేసుకొని కిందనే డిస్క్రిప్షన్ లో లింక్ కూడా అన్ని వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ అండ్ యాప్ లింక్ ను కూడా ప్రొవైడ్ చేశాం. మీరందరూ కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరుగుతుంది. అయితే చూడాలి, మనం చంద్రయాన్ 4 గురించి మాట్లాడుకున్నాం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇంతకు ముందు కాలంలో చంద్రయాన్ 1 జరిగింది, చంద్రయాన్ 2 జరిగింది, చంద్రయాన్ 3 గురించి వాటి గురించి మనం చూద్దాం. అంటే స్టాటిక్ కూడా నేను ఇప్పుడు చూడబోతున్నా. యొక్క చంద్రయాన్ 1 అనే కార్యక్రమం ఎప్పుడు జరిగింది? చాలా జాగ్రత్త చూడండి. 2008వ సంవత్సరంలో అక్టోబర్ 22వ తేదీన ఈ కార్యక్రమం జరగడం జరిగింది. 2008 అక్టోబర్ 22వ తేదీన ఈ కార్యక్రమం జరిగింది. దీన్ని ఈ చంద్రయాన్ 1 అనే దానిని తీసుకోపోయిన వాహక నౌక పేరు ఏం పేరంటే PSLV C11 గా చెప్పడం జరుగుతుంది. PSLV C11 గా మనం చెప్పడం జరుగుతుంది. PSLV C11 ఆ కాలంలో ఉన్న ఇస్రో చైర్మన్ మాధవన్ నాయర్ గా చెప్పడం జరుగుతుంది. ఆ కాలంలో ఉన్న ఇస్రో చైర్మన్ మాధవన్ నాయర్ గా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్. చంద్రయాన్ 2, ఈ చంద్రయాన్ 2 అనేది 2019 జూలై 22వ తేదీన ప్రయోగించారు. దాని వలన ఏ యొక్క వాహక నౌక ద్వారా అంటే GSLV Mark 3 M3 ద్వారా ఇది ఫెయిల్యూర్ కావడం జరిగింది. అప్పుడు శివన్ అనే వ్యక్తి ఇస్రో చైర్మన్ గా పనిచేస్తున్నాడు. చంద్రయాన్ 3 అనేది జూలై 14వ తేదీన 2023లో LVM-3 M4 అనే వాహక నౌక ద్వారా ప్రయోగించాము. అప్పుడు సోమనాథన్ గారు ఉన్నారు. చంద్రయాన్ 4 అనేది 2040వ సంవత్సరంలో మనము ప్రయోగించబోతున్నాము. దీని ద్వారా ఇంకా మనకి ఏ యొక్క వాహక నౌక ఎవరు ఆ కాలంలో చైర్మన్ ఉంటారో మనకి ఇంకా వేచి ఉండాలి అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కరెంట్ అప్డేట్ తో పాటుకి స్టాటిక్ కూడా మేము అందించడం జరుగుతుంది. మా అప్డేట్ వీడియోస్ కూడా ఇదే విధంగా ఉంటుంది. దాదాపుగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ లో 75 మార్క్స్ గాను దాదాపుగా 50 మార్క్స్ ఈ కరెంట్ అప్డేట్స్ మరియు దానికి అనుసంధానమైన స్టాటిక్ కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా మా PPS అకాడమీ యొక్క యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అదే విధంగా కోర్సును పర్చేజ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. స్టూడెంట్స్ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఆల్ ద బెస్ట్.